నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఇక్కడ వెలిగిపోవడానికి స్టవ్లు రెడీ, నలిగిపోవడానికి మేము రెడీ, నవ్వుకోవడానికి మీరు రెడీయా? మరి మొదలెట్టేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ అర్జున్ అండ్ అమర్దీప్. ఒక్క నిమిషం. హలో, ఏంటి కూరలో ఉప్పే వెళ్ళా? నువ్వేం చేస్తాను ఇంట్లో? ఆయన నేను చేస్తానే వంట, నేను చేస్తాను. ఏదో పాప కోసం ఓ రోజు చేశాను, రోజు నేను వంట చేయాలా? అది షో, అది షో కాబట్టి షోలో చేసాం. పెట్టాయి. కాదు కదా, ఎందుకు మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు చెప్పండి నాకు. మొన్న షూటింగ్ లో సార్ ఖాళీగా ఉన్నారు కదా, వంట బాగా చేస్తారు, మీరు రండి సార్, చేయొద్దు అంటాడు నన్ను. సూపర్ సూపర్. ఆయన చేసిన ఉప్పు దెబ్బకి నన్ను చేసి చంపేస్తానన్నారు. నువ్వు దేని మీద వేసావు? దాని మీద కాదు, వంట మీద. ఓకే ఓకే. ఈ మధ్య కాలంలో మీ వైఫ్ కోసం మీరు ఏమైనా వంట చేశారా? రైస్ కడిగిచ్చా. వేడి నీళ్లు వేడి చేశానని చెప్పలేదు. మీరేం చేశారు? పాపకు పాలు కలిపారు. మీకు అర్థమవుతుంది అసలు వంట చేయడం అనేది ఎంత కష్టమైనటువంటి ఒక ప్రాసెస్. కాబట్టి వంట చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేయండి. ఓకే, ప్లీజ్ ప్రొసీడ్. లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ జోడీ. లొడలొడగా మాట్లాడేటువంటి దీపిక, మాట్లాడడానికి ప్రయత్నించేటువంటి సమీరా. అమ్మా ఇదేంటమ్మా, ఇది స్విమ్మింగా, ఇది కబడ్డీనా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మ్యూజిక్ కి తగ్గినట్టు నా స్టెప్స్ మూమెంట్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. నువ్వు డాన్స్ మూమెంట్స్ చేసావు చూసావా? నువ్వు అనుకుంటున్న షో మాత్రం ఇది కాదమ్మా. కొంచెం గుండె ధైర్యం తెచ్చుకో నువ్వు. నేను అందుకే వచ్చా తీసుకుని. కంప్లైంట్స్ ఏంటా కంప్లైంట్లు? ఈ మధ్య కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేస్తే వాడైనా మాట్లాడిస్తున్నాడు నన్ను. ఇక్కడ అది కూడా లేదు. నా పక్కన వంట చేయకుండా రాజీవ్ కనకాల గారు వస్తే బుజ్జి తల్లి అని ఎక్కడ నింది, పిచ్చి తల్లి అనింది నన్ను. ఇంత కష్టపడి వంటలు చేసి క్లీనింగ్ చేసి అన్ని చేసి టేస్టీగా ఫుడ్ చేస్తుంది. అవ్వని వస్తుందా ప్రోమోలో? నా గోల వస్తుందా ప్రోమోలో? ప్రోమోలో ఈసారి కొంచెం నువ్వు నేను కూడా ఉండేలాగా చూసుకుందాం. మనం నెక్స్ట్ జోడీని అయితే పిలిచేద్దాము. ప్రశు బేబీ అండ్ ధరణి. నీలో యవ్వనం వంపు సొంపులో పుచ్చే మందారం. ఈ షోలో మీరు ఏదైనా బాగా చేస్తున్నారంటే డాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అదేంటి మీరు చేసేటువంటి వంటలకి మీ చేతికి చిప్పు వస్తుంది అనుకుంటే మీరు కొబ్బరి చిప్పు పట్టుకుని వచ్చారు? మీరు బాగుండాలని, జీవనన్న బాగుండాలని గుళ్ళో అర్చన చేపించుకొని వచ్చినాక. మేం బాగుండాలి అంటే నువ్వు చేయాల్సింది అర్చన కాదు, వంట. అయినా ధరణి నువ్వైతే చాలా క్యూట్ గా రెడీ అయ్యావు. థ్యాంక్ యూ అక్క. కానీ సంక్రాంతి అంటే నేను ఇంకా పారేడేదాన్ని. ఎందుకు నీకు సంక్రాంతి అంటే అంత ఇష్టం? నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. ముగ్గుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాదు, ఏదో నాకు బానే వస్తుంది అనిపిస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడు. ఓం పగపుగే పగిని పాగోదరి. అది ముగ్గా క్షుద్ర పూజ. ఫస్ట్ ఆ బొమ్మ ఎవరో గెస్ చేయండి. అమర్దీప్. నేనా? కాదు, మరెవరు? ఈ సెట్ లోనే ద మోస్ట్ హ్యాండ్సమ్ జీవన్ గారు. నువ్వు ఎంత ధైర్యం ఉంటే మన షెఫ్ జీవన్ గారిని ఇంటి బయటికి పడుకోబెట్టావు, లోపల తీసుకొచ్చి పడుకోబెట్టాలి కదా. నీకు 100 ఎక్స్ట్రా అయినా ఇస్తా గానీ నెక్స్ట్ ఈవిడ టెడ్డీ బేర్ పెట్టవా ముగ్గులో? 100 అవసరం లేదు, 10 రూపాయలు చాలే. చాలా వైలెంట్ అయిపోతుంది. ప్రొసీడ్. నెక్స్ట్ రాబోతుంది ఆ అమ్మాయిదేమో అందాల ఆరాటం, వీడిదేమో ఒక్క క్లోజ్ అయినా రావాలని పోరాటం. యాదవ్ రాజు అండ్ సుప్రీత. ఎవరు చెప్పులు ఎత్తుకొచ్చావు? అవును, వీళ్ళిద్దరు ఎవరు? బౌన్సర్స్.
ఆవిడకి ముగ్గురు ఎందుకురా? వాళ్ళు వచ్చింది నా గురించి. వీఆర్ గోయింగ్ టు ప్రిపరేషన్ ఉగాది స్పెషల్ టుడే. ఏం ప్రిపేర్ చేయబోతున్నావు? పునుగులు. పునుగులు పునుగులు. ఉగాదిలో షడ్రుచులు ఉంటాయి కదా, ఏంటవి చెప్పు. తీపి, ఆ, పులుపు, ఆ. చక్కెర. తీపే కదా చక్కెర. సరే ఓకే, మీ పోడియం అక్కడే ఉంది, రెడీగా ఉంది, వెళ్ళండి. నెక్స్ట్ మనకి రాబోతున్నటువంటి జోడి విష్ణుప్రియ అండ్ పృథ్వీ. వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళు రాలేదు, కానీ ఒక వీడియో పంపించారు, ఆ వీడియో చూద్దాం. అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ కే చూస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ యువర్ లవ్. బట్ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ద షో. I'm gonna miss every single contestants, whole team, and especially you, Suma ma'am. Keep doing a good work and అందరూ నవ్విస్తుండండి. I'll be back with so much of love and lots of entertainment. మరి దీపిక వీడియో ఎప్పుడు వస్తుంది? మరి వీళ్ళిద్దరు బదులు ఇంకో ఇద్దరు రాబోతున్నారు. ఎవరు వాళ్ళు? అదే సర్ప్రైజ్. లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ ప్రసాద్ బెహ్రా అండ్ అలాగే విరాజిత. మొన్నటిదాకా విష్ణుప్రియ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వండిన వంటలన్నీ ఇప్పుడిప్పుడే నా బాడీ అంతా అలవాటు అవుతుంది. మళ్ళీ వీళ్ళు ఎవరు కొత్త వాళ్ళు? నా పైన ఏమైనా హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్నారా ఏంటి మీరు? చిచ్చి, మీకేం కాదు, మీరు దిట్టంగా ఉంటారు. వీళ్ళు చాలా బాగా వంటలు చేస్తారు. అక్క ఎవరక్క బూచాడు? ఆయన మన షెఫ్. అంటే ఆ వంట టేస్ట్ చేసి మార్కులు వేసేది ఆయనే. బేసిక్ గా ఫుడ్ పాయిజన్ అయితే చచ్చిపోతే ఎముడి దగ్గరికి వెళ్తావు అక్క. డైరెక్ట్ గా ఇక్కడ ఎంబడ్డీ వచ్చి టేస్ట్ చేస్తున్నాడు. అసలు నువ్వు ఎవరితో పోటీ పడుతున్నావో నీకు తెలుసా? అసలు ఎవరున్నారు? ఇదిగో వీళ్ళందరినీ చూడు. బయట క్యారవాన్ కి మధ్యలో ఏముంది? అంబులెన్స్ ఉంది. అది మా వాళ్ళ కెపాసిటీ. కానీ మా విరాజ్ అలా చేయదు, సిద్ధగొట్టేది వంటలో నన్ను. ఏదో తీసుకొచ్చినట్టున్నారు. బొగ్గులు మీలాగా స్టవ్ల మీద ఉండదు, ఆర్గానిక్ బొగ్గులు దగ్గర ఉంటుంది. కావాలంటే జీవనం వచ్చి పొగొట్టడం. ప్రసాద్, ఇది గోబీ మంచూరియా. ఏంటి ఇది? గోబీ మంచూరియానా? వీళ్ళతో మీరు పోటీ పడబోతున్నారు. ఏ వెల్కమ్ చెప్పండి, కొత్తగా వచ్చారు. వెల్కమ్.